హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఏదైనా ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకోండి. ఆ బౌల్తోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. ఒక 2 ఫుల్ బౌల్స్ ఆఫ్ బియ్యపిండి అనేది నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసానండి. అదే బౌల్తో ఒక పావు కప్పు గోధుమ పిండిని కూడా వేసేసాను. అదే బౌల్తో 1 ఫుల్ బౌల్ ఆఫ్ చిక్కటి పెరుగు వేసానండి. బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం తరుగు, బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు. ఈ పచ్చిమిర్చి ముక్కలు అనేది మీరు తినే ఘాటును బట్టి తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. చిటికెడు వంట సోడా, అంటే బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అంటాం కదా, అది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు హ్యాండ్స్తో మీరు మిక్స్ చేసుకోండి. అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ పిండి అనేది ఒక జారుడు కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మీరు కలుపుకోవాలి. బాగా పలుచగా దోసల పిండిలా ఉండకూడదు, అలా అని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పిండి అనేది పైకి ఇలా లేపి విదిల్చగలిగితే ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండి నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమం అనేది తీసుకుని ఆయిల్లోకి నిదానంగా వేసేసేయండి. ఈ పునుగులు అనేవి మనకి రిమైనింగ్ పునుగుల్లాగా బాగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో రావండి. కొంచెం షేప్ అనేది అనీవన్గానే వస్తుంటుంది. సో కడాయిలో మీరు తీసుకున్న ఆయిల్ ఇంటెన్సిటీకి సరిపడా పునుగులు వేసేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఏదైనా ఒక గెరిట్ హెల్ప్తో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా యూనిఫామ్గా కుక్ చేసుకోండి. సో ఈ పునుగులు అనేవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రాదు. సో పునుగులు అనేది చాలా తక్కువ టైంలో ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పునుగులకి మనకి సైడ్ డిష్ లాగా ఎటువంటి చట్నీ అనేది అవసరం లేదండి. మనం ఇందులో అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అనేది న్యాచురల్గానే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ కావాలి అనుకుంటే పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి. అవి రెడీగా లేకపోతే టొమాటో కెచప్తో అయినా సర్వ్ చేయండి. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసి ఏదైనా సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి అందించేసేయండి. ఇవి వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయండి. కేవలం 10 నిమిషాల్లోనే మనం చాలా తక్కువ టైంలో ఇలా హెల్తీగా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ అమేజింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.